ఉదయకాల ప్రార్థన చేస్తుంది దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తుంది దేవుని బిడ్డలారా. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను సకల ఆశీర్వాదాలతో దీవించి ఆశీర్వదించి ఆయన కృప ఆయన మేలులు మీ కుటుంబాలపై ఉండాలి, మెండుగా ఉండాలని ఆశిస్తుంది దేవుని బిడ్డలారా. ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన వాగ్దానం చేసుకుందాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 21వ వచనము. నన్ను ప్రేమించి వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. ఆమె నన్ను ప్రేమించి వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. దేవుణ్ణి ప్రేమించే వారిని దేవుడు ఆస్తికి కర్తలుగా చేస్తారని మాట్లాడుతుండ్రు, వారి నిధులను నింపుతారని మాట్లాడుతుండ్రు. ఎవరిని ప్రేమించాలంటే ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, ఆర్థిక పోరాటాలు, ఆర్థిక ఇబ్బందులు, ఏ పోరాటాలు ఉన్నా నీవు దేవుణ్ణి ప్రేమించినట్టయితే దేవుడే ఆస్తికి కర్తలుగా చేయాలి. ఎందుకంటే దేవుడు ఆశీర్వదిస్తే ఆపవాడు ఎవరు లేడు, దేవుడు ముయ్యగా తీయవాడు ఎవరు లేడు. కాబట్టి ఈ దినం ఉదయకాల సమయంలో దేవుడు నిన్నేమంటుండంటే ఆయన ప్రేమించేవాళ్ళు, దేవుణ్ణి ప్రేమించేవారిని ఆస్తికి కర్తలుగా చేస్తాను, వారి నిధులు నింపుతుంటాను. ఎందుకంటే నువ్వెంతగా దేవుణ్ణి ప్రేమిస్తావో, నువ్వెంతగా దేవునితో తిరుగుతావు, ఎంతగా నువ్వు ప్రార్థన చేస్తావో, ఎంతగా నువ్వు ఆయన సన్నిధిలో ఆరాధన చేస్తావు, దేవుడు అంతగా నేను దీవిస్తాడు, అంతగా నేను ఆరాధిస్తాడు. ఎందుకంటే అది ఆయనకు అంత అసాధ్యమైంది ఏమీ లేదు. నమ్ముట నీవులకి నమ్మని సమస్తము సాధ్యమే. ఎందుకంటే దేవుడు నమ్మదగిన వాడు, దేవుడు చూస్తున్న దేవుడు. ఎందుకంటే వారి నిధులు నింపాలంటే దేవుడు మాత్రమే నింపాలి. ఎందుకంటే ఇజ్రాయేల్ ప్రజలను 6 నెలలపై నడిపించిన దేవుడు 40 సంవత్సరాలు వారికి ఏ కొరత రాకుండా మన్నాను పెట్టి పోషించిన దేవుడు ఆయన. ఎందుకంటే ఎన్నికలైన యేషోపుని కూడా చూడండి, దేవుడు ఎంతగా ఆశీర్వదించిందంటే గుంటలో పడిన యేషోపుని కూడా జనములకు అధిపతిగా చేసి బహుగా ఆశీర్వదించిండు. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు నిన్న నేడు ఆయన సజీవముగా ఉన్నాడు. ఎందుకంటే దేవుణ్ణి ఎంతగా అబ్రహాము ప్రేమించిండు అంతగా వర్ధిల్లిండు. ఇస్సాకు కూడా ఎంతగా దేవుణ్ణి ప్రేమించిండు, 100 పంట కోసిండు. ఈ రోజు నువ్వు దేవుణ్ణి ప్రేమించే బిడ్డగా నీవు ఉంటే నిన్ను కూడా 100 ఆశీర్వదించే దేవుడు, 100 నిస్తరింపచేసుడు. ఎక్కడ నువ్వు తృణీకరింపబడ్డావో, ఎక్కడ వెలువేయబడ్డావో, ఎక్కడ నిందించబడుతున్నావో, ఎక్కడ త్రోసివేయబడవో అక్కడ నిన్న నీ తలను దేవుడు పైకెత్తబోతుండు. నువ్వు అనేకులకు అప్పిచ్చే బిడ్డగా దేవుడిని నిలబెట్టబోతుండు. నీవు నాకు ఆశీర్వాదం లేదు, నీకు దీవెన లేదని ఇంకా నువ్వు సంకుచితమైన ఆలోచనతో ఉన్నావేమో, కానీ నీ ఆలోచన యావత్తు వదిలిపెట్టిన దేవుణ్ణి ప్రేమించే బిడ్డవైతే దేవుడు ఈ దినము నుండే దేవుడిని ఆశీర్వదించి నీ పని పాటుల్లో, నువ్వు చేస్తున్న పనిలో, నువ్వే పనిలో నుండి కానీ నిన్ను గొప్పగా దేవుడు ఆశీర్వదించబోతుండు, దీవించబోతుండు, నీ తలను పైకెత్తబోతుండు. కాబట్టి ఈ దినం ఎవరైనా సరే కానీ నువ్వు దేవుణ్ణి ప్రేమించినట్టయితే ఆయన నిన్ను ప్రేమించి ఆస్తికి వారసుడు వారసురాలుగా చేయాలని దేవుడు ఆశ కలుగున్నాడు. కాబట్టి ఇది అనుకున్న సమయం ఇంకా నువ్వు దేవుని దగ్గర తిరగలేదు, ఇది నువ్వు రక్షణ తీసుకెళ్ళి ఇంకా నువ్వు మారు మనసు పొందినట్టయితే ఈ అనుకూలమైన సమయం దుర్దినములను దేవుని దగ్గర తిరుగు, దేవుడిని గొప్పగా ఆశీర్వదిస్తాడు. మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడానికి కొందనాలు స్తోత్రాలు తండ్రి. ఉదయకాల సమయంలో ప్రభా ఎందరైతే ఈ వాగ్దానం వింటున్న వారి జీవితంలో అద్భుత ఆశ్చర్యకరం జరిగించండి, ఆయా సూచక్రియలు జరిగించండి ప్రభా నీ కొందనాలు. ఎందరైతే తండ్రి ఎంతకాలం నిన్ను ప్రేమించుకుంటున్నారు వారు నిన్ను ప్రేమించే కృపను దయచేయండి. వారు చేస్తున్న వ్యాపారంలో ప్రభా వారి నిధులను నింపండి ప్రభా. వారికి లేని ఆశీర్వాదము యేసు నామములో వారు పొందుకుందరు కాక తండ్రి. ఆయా నిన్ను ప్రేమించే వారిని ఆస్తికి కర్తలుగా చేస్తారని వాగ్దానం చేసిన వాడు భూమి ఆకాశం పునాది వేసిన వాడు ప్రభా. ఆయా భూమి ఆకాశంలో కట్టించిన మాట కట్టించదని వాగ్దానం చేసిన దేవుడు తండ్రి. అయ్యా నువ్వు నమ్మదగిన వాడు ప్రభా. ప్రతి కూడా ఆత్మీయంగా ఎదుగుని కాక, ఆత్మీయంగా వారి కుటుంబాలు కట్టబడుని కాక, విడిపోయిన ప్రతి కుటుంబం కట్టబడుని కాక, విడిపోయిన తండ్రి ప్రతి తండ్రి ఏ కుటుంబంలో నెమ్మది సమాధానం లేదు, వారి కుటుంబంలో నెమ్మది సమాధానం వచ్చింది కాక, వారి కట్లు తెంపబడుని కాక, వారి ఆర్థిక పోరాటాలు విడుదల పొందుకుని కాక, వారి పరిస్థితులు మారుని కాక, వారిని ప్రేమించుదని కాక ప్రభా. వారికి జాబు లేదని యేసు నామములో
జాబు వచ్చుని కాక ప్రభా. ఆయా వారి కోర్టు కేసులు కొట్టివేయండి. దినం పెళ్లి రోజు పుట్టిన తీసుకున్న బిడ్డలను దీవించి ఆశీర్వదించి అయా నీ మేలుతో నింపని, కృపతో నింపమని, అయా నీ సన్నిధి ఇప్పుడు నీ బిడ్డలపైకి దిగుని కాక తండ్రి. పరిశుద్ధాత్మ తండ్రి నీ మాయమతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ అభిషేకంతో నింపమని ప్రార్థిస్తున్నా. వ్యాధి రోగముల నుండి ఏసు క్రీస్తు నామములో విడుదల పొందుకుంది కాదు. ఏసు క్యాన్సర్, పీసీఓడి ప్రాబ్లం ప్రభా, థైరాయిడ్ ప్రభా, ఏ రోగములైనా ఏసు నామముల వారిని వచ్చి పోవుని కాక ప్రభా. ఆయా రోగాలతో ప్రతి బిడ్డకు స్వస్థత విడుదల నెమ్మ సమాధానం ఇచ్చేయమని, అయా తండ్రి ఏ కుటుంబంలో తండ్రి ఆయా ఇబ్బందులు పడ్డ కుటుంబాలన్నీ నీ వైపు త్రిపాబడుని కాక తండ్రి. అయా తండ్రి ఆయా క్రైస్తవులపై లేసిన ప్రతి వ్యతిరేకత కొట్టివేయబడుని కాక తండ్రి. నీ సన్నిధి ఉంచమని, నీ వాగ్దానం చూసిన బిడ్డలందరినీ ప్రభా మీరు బహుగా దీవించి ఆశీర్వదించమని, మేలుతో నింపమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. వాగ్దానం చూసిన దేవుని బిడ్డలారా ఖచ్చితంగా లైక్ చేయండి. మీ వాగ్దానం, మీ లైక్ ఎంతగానో మమ్మల్ని ముందుకు నడిపించింది, ప్రోత్సాహించింది కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, మర్చిపోకండి. గాడ్ బ్లెస్ యు.